కుటుంబ సంఘాన్ని పనిచేస్తున్నాను. కేవైసీఎస్ స్థాపించి 6 సంవత్సరాలు అయినప్పటికీ గత 10 సంవత్సరాలుగా నేను కుటుంబ సమాజం కోసం నా వంతుగా నాకు చేతనైన రీతిలో సహాయ సహకారాలు అందించడం జరిగిందన్న. దయచేసి అందరూ మాట్లాడినాక మీకు ఏమైనా వ్యతిరేకత ఉంటే అడగండి, మాకు కూడా అర్థమైనట్టు చెప్పాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ముఖ్యంగా చాలా రోజులుగా నన్ను కూడా దీని గురించి కోకపేట బిల్డింగ్ గురించి నీ వర్షన్ ఏంది, అసలు మేము సైలెంట్గా ఉంటున్నామని చాలా మంది కుటుంబ సంఘం పెద్దలు కూడా కేవైసీఎస్ లో పనిచేసినప్పటికీ క్యామ మల్లేష్ అన్న కావచ్చు, బీర్లాయన్న కావచ్చు, మన చాలా మంది నగేష్ అన్న చాలా మందితో మేము టచ్లో ఉన్నామన్నా. మేము కులానికి వ్యతిరేకంగా ఇక్కడ పనిచేయలేదు. అయితే ఈ విషయం మీద చాలా రోజులుగా నేను సైలెంట్గా ఉన్నప్పుడు చాలా మంది అడగడం జరిగింది. అడిగినప్పుడు నిజంగా చెప్పినానా, నాకు నిజంగా కుటుంబ సంఘం చెప్తున్నట్టు ఈడ హాస్టల్ కాకుండా మనం స్కూల్కు రెంట్కి ఇచ్చి నిజంగా 33 జిల్లాలలో మనం కుటుంబ భవనం కట్టగలిగితే ఇంతకంటే మంచి ఆలోచన లేదు, మంచి ఆప్షన్ లేదు. అదే మంచిదని నేను ఒకసారి ఈ సభాముఖంగా చెప్పాలని వచ్చినా. ఏదైనా బంగారం అయినంత మాత్రాన బంగారం తిని బతకలేము. ఆ బంగారాన్ని కూడా బియ్యం వండుకొని తినాలి. వీడు ఇంత పెద్ద ఆస్తిని దీన్ని ఏదో చేస్తారు, ఏమవుతుంది కాదు. ఈ ఆస్తిని వేరే రూపాలుగా మలిచినప్పుడే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కుల బంధువులందరికీ లబ్ధి చేకూరుస్తుందని ఆశిస్తున్నా. దయచేసి మనకున్న ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారిని ఏదో మన తెలంగాణ నలుమూలల నుంచి వాళ్ళ ఓటు వేయలేరు, వాళ్ళు ఇక్కడ చెప్పలేకపోయినా అందరు మన బీర్ల ఐలన్న మన ఐలన్న గెలవాలని ఎంత మనస్ఫూర్తిగా కోరుకురో దానికి రెట్టింపు దిశగా ఆయన గ్రాఫం పడిపోయే దిశగా కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టేంత మంది తనకు డ్యామేజ్ వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి ఉన్నొక్క లీడర్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలి. కానీ ఇవాళ ఐలన్న రేపు ఇంకోరైనా ముందుకు వద్దామంటే ఇంత చేసిన ఐలన్న ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు, రేపు నేనేం చేస్తాను ఇంకెక్కపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ భవనం గురించి ఇప్పుడు ఐలన్న గారు ఏం చెప్తారో, ఐలన్న మనకు ఒక బోలా శంకరుడు, మనకి ఏది కోరితే కలిచ్చే ఒక అవకాశం దొరికింది. ఆయన అదృష్టం మన అదృష్టం. ఆయన ఎమ్మెల్యే గెలిచాడు కాదు, అందరు ఎమ్మెల్యే గెలుస్తారు అనుకున్నారు కానీ ప్రభుత్వం ఎవరు ఊహించలే. మన అదృష్టం ఇలా ఐలన్న గెలిచిండు, ఐలన్న ఉన్న పార్టీ గెలిచింది, అధికారం ఉంది. చాలా మందితోని ఐలన్న నాకున్న పరిచయాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా నలుమూలల నుంచి ఎక్కడి జిల్లాలన్నా ఐలన్న గురించి తెలియాలన్న ఐలన్నను ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఈ రోజు ఐలన్న దగ్గరికి వచ్చి ఐలన్నతోని ఎంతో కొంత లబ్ధి పొందిన వాళ్ళు, ఫోన్ మాట్లాడించుకున్న వాళ్ళు, కొన్ని కాని పనులు చేయించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి మనం ఉన్న ఒక ఎమ్మెల్యేని ఇంకా ముందుకు తీసుకుపోయే దిశగా మాట్లాడాలి. ఇంకోటి మాట కొంతమంది మాట్లాడతారు ఐలన్న దగ్గర కూడా జరిగిందా, నిజంగా జరుగుతుంది. ఐలన్న ఈ చిన్న ఇవన్నీ లోతుగా పట్టించుకోవాలి. ఎవరో అనామకుడు ఇంట్లో మల్లన పండుగ చేస్తుండు, నువ్వు రావాలన్నా అంటే వెళ్తుండు ఆయన. అది కూడా అర్థం చేసుకోవాలి. గాంధీంటికి నేను పోతున్నా, ఈ చిన్న కార్యక్రమం పోతానా అని పోతలేడు. అసలు ఒక పెద్ద కార్యక్రమం జరిగింది, ఈడు ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, అంత లోతుగా అంత డెప్త్గా మన కులమే కదా మనకే కదా అని ఇక్కడికి వచ్చిండు. వచ్చినాక ఈయనతోని నారాయణతోనో ఈయనతోనో ఈయన చేసిండు అని అంత ఈజీ ఆయన అంటగట్టి ఆయన మీద బుద్ధగలడం అనేది కరెక్ట్ కాదు. దీనికి చిన్న ఉదాహరణ, మొన్న అన్నను చైర్మన్ చేసినప్పటికీ దొడ్డికొమరే నిర్మాణ కమిటీ చైర్మన్ చేసినప్పటికీ కూడా అన్న నిజంగా పార్టీ ఉన్న వ్యక్తి అయితే ఏమంటాడు, ఏ పార్టీ నాకు తెలియడానికి నేను ఎందుకు ఇస్తా అనాలి. కానీ అన్న ఒకటి ఎవరైతే మన కులపోడు మన కుర్మాన చైర్మన్ అవుతుండని కళ్ళు మూసుకొని సైన్ పెట్టి పంపించాడు. దానికి కూడా ఒక వ్యతిరేకత తీసుకొచ్చి అలా ఆయన కాంగ్రెస్ నుండి వేరే వాళ్ళకి ఇచ్చిండని పార్టీ తరఫు నుంచి ఒత్తిడి ఆయనకే, ఇటు కులం తరఫు నుంచి కూడా ఒత్తిడి తెచ్చి ఆ ఉన్న ఒక ఎమ్మెల్యేని ఇంకా ముందుకు తీసుకుపోదామా, ఆయనతో పాటు ఇంకా నలుగురు తయారు చేద్దామా, ఎంతేద్దామా అని ఆలోచించాలి. కేవైసీఎస్ అనగానే దయచేసి అందరూ అదే ఆలోచనతో ఉండవన్నా. కొన్ని సందర్భాలు బట్టి కొందరు అర్థం కాక అప్పటి సిచ్యువేషన్ అప్పుడు తెలిసిన విషయాన్ని బట్టి కూడా కొన్నిసార్లు మాట్లాడవచ్చు. ఒక కొడుకు ఏర్పడేటప్పుడు తనతో లొలి పెట్టుకోవచ్చు, పంచాయతీ అయితే వాడు ఏర్పడే సంవత్సరాలు మంచిగా చేసుకున్నప్పుడు అయ్యా కొడుకు అంతా కలిసే చేస్తారు, అంత ఒకటే కుటుంబం. ఇప్పటికి కూడా మమ్మల్ని కుటుంబ సంఘంలో పెద్దలందరూ మేము తండ్రులుగానే భావిస్తున్నాం. మమ్మల్ని పిల్లలుగా తెలియక ఏమైనా అవకతవకలు జరిగితే క్షమించి ఇప్పటికైనా ఇక ముందు జరిగిన మాటలకు కూడా పెద్దగా మీరు లోతుగా ఆలోచించకుండా అప్పుడున్న సందర్భాలు పక్కకున్న వ్యక్తుల బట్టి కొన్ని మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఆలోచన రాకపోవచ్చు. తర్వాత రియలైజ్ అయ్యి అన్న కలిసినాం, అది అనుకోని సిచ్యువేషన్లో ఎట్లా చెప్పాల్సింది అని కూడా వివరించినాం. కాబట్టి దయచేసి ఈ బిల్లింగ్ విషయంలో ఇక్కడ నిజానికి నేను ఇప్పుడు వస్తుంటే మా సోదరుడు ఒక ఆయన ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడ్డారు, ఆటో కూడా బుక్ కాని పరిస్థితి. మరి నిజంగా హాస్టల్ పెడితే పిల్లలు ఎక్కడైనా చదువుకుంటారు ఏమవుతుంది అనేది దయచేసి నేను ఇక్కడ చదువుకోలేదు. చదువుకున్న వ్యక్తులు ఆలోచించి నిజంగా ఉపయోగపడతాయంటేనేమో మీ హాస్టల్ పెడదాము,
లేదు ఈ బిల్డింగ్ రెంట్తో మనం మొత్తం ఒక హైదరాబాద్ వాళ్ళకి అందిద్దామా, తెలంగాణలో అన్ని జిల్లాలలో విద్యను అందిద్దామా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.